హలో అండి. ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ కోల్డ్, కాఫ్, ఫీవర్ అని అందరూ సఫర్ అవుతున్నారు. అఫ్‌కోర్స్ నాకు కూడా ఇప్పుడు కోల్డ్‌గానే ఉంది. అందుకనే నేను ఈ కారం రసం అయితే ప్రిఫర్ చేస్తాను. నాకెప్పుడు కోల్డ్‌గా ఉన్నా ఇలా కారం రసం అయితే ప్రిపేర్ చేసుకొని తాగినాననుకోండి భలే రిలీఫ్ వస్తుంది. సో, మీతో షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. అందుకన్నా ముందు మీరు నా వీడియోని ఎండ్ వరకు చూడడం మిస్ కావద్దు. చాలా తక్కువ ప్రాసెస్ అండ్ అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక మిక్సీ జార్లోకి ఒక స్పూను మిరియాలు, ఒకటిన్నర స్పూను జీలకర్ర, అలాగే ఒక స్పూన్ ధనియాలు, తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 10 వరకు తీసుకున్నాను. ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఒక 3 తీసుకుని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఈ లోపల ఒక చిన్న గిన్నెలోకి చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకుని శుభ్రంగా వాటర్తో 1కి 2 సార్లు కడుక్కోవాలన్నమాట. చింతపండుతో మట్టి బాగుంటుంది కాబట్టి తినేటప్పుడు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. సో 2-3 సార్లు కడుక్కోవడం అయితే మర్చిపోవద్దు. ఇలా కడిగేసుకున్న తర్వాత నిండా వాటర్ పోసేసుకుని తర్వాత ఇందులోకి ఒక టమాటాని కూడా వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాం చూడండి, పొడి ఎంత మెత్తగా ఉండాలి. ఇది పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకుని అందులోకి 1-2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత 3 ఎండుమిరపకాయలు వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ మసాలా పొడినైతే ఇందులోకి ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు. ఒకవేళ వేయిస్తే మాడిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోయి టేస్ట్ మొత్తానికి చెడిపోతుంది. సో ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుని అన్నీ కలుపుకొని వేయించుకోవాలి. ఈ లోపలే మనం నానబెట్టుకున్న చింతపండు, టమాటాని బాగా గుజ్జులాగా చేత్తో చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇలా గుజ్జులా ప్రిపేర్ చేసేసుకుని మనం వేయించుకుని రెడీగా పెట్టుకున్నాం కదా పొయ్యి మీద, అందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సరిపడా వాటర్ని చూసుకుని వేసుకోవాలి. అంటే మనం వేసిన పులుపుకి వాటర్ సరిపోయా లేదా అనేది చూసుకోవాలి. ఇలా ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని పులుపు అయితే చూసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా చూసుకొని ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కొద్దిగా వేసుకోండి. తర్వాత టేస్ట్ చూసిన తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకుందరు. కానీ ఎక్కువైంది అంటే మాత్రం మొత్తం రసం అయితే చాలా చండాలంగా తయారైపోతుంది. ఇలా ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం రసం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఆ తర్వాత ఒకసారి మనమైతే టేస్ట్ చూసుకోవాలి. ఇలా టేస్ట్ చూసుకుని ఈ స్టేజ్లోనే ఉప్పు అండ్ అలాగే పులుపు ఏదైనా కారం తగ్గిందా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ తగ్గితే దీనికి సరిపడా దానికి వేసుకోవాలి. అంటే పులుపు తక్కువైంది అనుకోండి, మనం చింతపండు రసం వేసుకోవాలి. ఎక్కువైతే కొంచెం వాటర్ పోసుకుని సరిపోతుంది. ఇక్కడ కొత్తిమీర లేదా కరివేపాకుని ఫైనల్గా వేసుకుని ఒక పొంగు వచ్చేంత వరకు మాత్రమే ఉంచుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుంటే మనకి కారం రసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ సీజన్లో మనకి కోల్డ్, కాఫ్తో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.